హాయ్ అండి. అందరికీ నమస్తే. కాశీ, ప్రయాగ్‌రాజ్ దర్శనాలు చాలా జరిగాయి. చాలా సేఫ్‌గా వెళ్ళొచ్చేసాం. ఆల్రెడీ మీరు వ్లాగ్స్ కూడా చూసారు కదా! ఈరోజు మార్నింగ్ 4:00కి దిగామండి. సో, 4:00కి వచ్చామనమాట. వచ్చి ఇంకా పడుకున్నాం. సాహితీ, సాత్విక్ ఇద్దరు వాళ్ళు ఎవ్రీడే నిద్ర లేచే టైంకే నిద్ర లేచి 6:30కి నిద్ర లేచి, స్నానాలు చేసి, యూనిఫార్మ్స్ వేసుకొని రెడీ అయిపోయారండి. మేము మాత్రం లేవలేదనమాట. చాలా టైర్డ్ అయిపోయాం. ఇంక సరే రెడీ అయిపోయారు కదా! నేనేదో ఒకటి లంచ్ ప్రిపేర్ చేసేద్దామని నేను లేచాను. అర్జున్‌ని లేపితే, "నేను లేవలేనమ్మా ఇంక ఈరోజు స్కూల్ వద్దని చెప్పు" అన్నారు. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కైతే వెళ్ళలేదండి. సో, ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. అసలు ఎంత నడకో అండి. ఈ 2 డేస్ అసలు ఎంత అలసిపోయామో, ఎంత నడక నడిచామో. ప్రయాగ్‌రాజ్‌లో అంత ఎక్కువ నడక లేదు గానీ, కాశీలో మాత్రం ఇంక నాన్ స్టాప్‌గా నడుస్తూనే ఉన్నామనమాట. కాశీలో ఖచ్చితంగా మనం నడవాలండి. ప్రతి చోటికి వెహికల్స్‌లో వెళ్ళడం అయితే అస్సలు కుదరదు. ఎందుకంటే కాశీ విశాలాక్షి టెంపుల్ గాని, వారాహి అమ్మవారి టెంపుల్ గాని, చిన్న చిన్న సందుల్లో అలా ఉంటాయండి. అక్కడికి వెహికల్స్ అవి ఏవి వెళ్ళవనమాట. ఖచ్చితంగా మనం నడిచి వెళ్ళాలి. ఎటు నుంచి వెళ్ళినా సరే నడిచి వెళ్ళాలి. ఆ విధంగా మనకి కాశీలో చాలా నడకుంటుంది. నడవలసింది ఎక్కువుంటుందనమాట. కొంచెం పెద్దవాళ్ళు ఇలా ఉంటారు కదా! పెద్దవాళ్ళు వాళ్ళకి అయితే వీల్ చైర్స్‌లో అయితే తీసుకువెళ్తారు. అంతేగాని వెహికల్స్ మాత్రం ఆ చిన్న చిన్న సందుల్లోకైతే వెళ్ళవండి. ఇప్పుడు ఇవొచ్చాయి కదా! బైకుల మీద అవి తీసుకువెళ్తున్నారు. సో, అలా వెళ్ళొచ్చు మగవాళ్ళవి. సో, మన ఆడవాళ్ళమయి బైకుల మీద వెళ్ళలేం కదా! ఖచ్చితంగా నడవాలనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు గూడా పాపమండి మాతో పాటు ఎంత నడిచారో. కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి గూడా చాలా టైం పట్టేసిందండి ఈసారి. మేము ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఎంత బాగా దర్శనం అయిపోయిందో ఒక 15 మినిట్స్‌లో మేము దర్శనం చేసుకొని లోపలికొచ్చేసాం. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు స్పర్శ దర్శనం చేసుకున్నామండి. అది మా అదృష్టం అనే చెప్పాలి. స్పర్శ దర్శనం అది కూడా ఒక 20 మినిట్స్‌లో అయిపోయినట్టుంది. చాలా అయిపోయింది. సెకండ్ టైమ్ అమ్మ, అత్తయ్య గారు వాళ్ళతో వెళ్ళినప్పుడు కూడా దర్శనం చాలా తొందరగానే అయిపోయిందండి. బట్ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. అసలు ఎంత క్రౌడ్ ఉందో. ప్రెజెంట్ ఇక్కడ శ్రావణ మాసం అండి. వీళ్ళకి ఇది మొదటి శ్రావణ సోమవారం అనమాట. ఈ వీడియో నేను సోమవారం షూట్ చేస్తున్నాను. ఎప్పటికొస్తుందో తెలీదు గానీ, ఈరోజు మొదటి శ్రావణ సోమవారం. శ్రావణ మాసంలో క్రౌడ్ ఎక్కువుంటుందంటండి. అక్కడ అందరూ చెప్తున్నారనమాట. ఇది శ్రావణ మాసం గదా! సో, అందుకని ఇంత జనమున్నారు అని. ఈరోజు ఇంకా ఎక్కువుంటారంటండి. ఎందుకంటే ఈరోజు శ్రావణ సోమవారం గాబట్టి చాలా క్రౌడ్ ఉంటుందంట. సో, దానికి తగిన ఏర్పాట్లు గూడా మేము అక్కడ ఉండగానే చేస్తున్నారనమాట. చూసాము. ఆ క్యూ లైన్స్ అవి పెంచడం, ఎక్కడికక్కడ సెక్యూరిటీ అవన్నీ ఉన్నాయనమాట. వీళ్ళకేంటంటే గురు పూర్ణిమ నుంచి రాఖీ పౌర్ణమి ఉంటుంది గదా! అప్పటి వరకు శ్రావణ మాసం అనమాట. రాఖీ పౌర్ణమి వరకు. అంత క్రౌడ్‌లో కూడా మేము కాశీ విశ్వేశ్వరుని దర్శనం 2 సార్లు చేసుకున్నామండి. వెళ్ళిన రోజు ఈవినింగ్ దర్శనం చేసుకున్నాం. అదే విధంగా నెక్స్ట్ డే మార్నింగ్ గూడా అంటే నిన్న మార్నింగ్ గూడా దర్శనం చేసుకొని వచ్చాము. నిన్న మార్నింగ్ దర్శనానికి వెళ్ళటం వల్ల మేము చూడాలనుకున్న 2 టెంపుల్స్ మిస్ చేసుకున్నామనమాట. మేము ముందే ప్లాన్ చేసుకునే వెళ్ళామండి. గవ్వల గంగమ్మ టెంపుల్ ఇవన్నీ చూడాలి ఈసారి అని. నిన్న మార్నింగ్ క్రౌడ్ చాలా ఎక్కువుంది. అయినా సరే దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాం కాబట్టి లైన్‌లోకి వెళ్ళిపోయాము. చాలా టైం పట్టిందండి. ఒక 4-5 అవర్స్ అక్కడే పట్టేసిందనమాట విశ్వేశ్వరుని దర్శనానికి. సో, మేము డైరెక్ట్ వారాహి అమ్మవారిని చూసిన తర్వాత ఇంకా ఏమన్నా ప్లేసెస్ విజిటింగ్‌కి వెళ్ళిపోయి ఉంటే ఇంక అన్నీ చూసేవాళ్ళం. బట్ దర్శనానికి వెళ్ళడం వల్ల అక్కడే ఒక 5 అవర్స్ అట్లా పట్టేసింది. గవ్వల గంగమ్మ టెంపులు ఇంకా కొన్నున్నాయి. అవి చూద్దాం అనుకున్నాం గానీ కుదరలేదు. సో, మొత్తానికి కాశీ విశ్వేశ్వరుని దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. సో, 2 సార్లు దర్శించుకోవడం గూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇంకా ఈరోజు మార్నింగ్ 4:00కి వచ్చి పడుకున్నాం గదండీ! లేచేటప్పటికే 8:30 అయిందనమాట. లేచిన తర్వాత పిల్లలిద్దరికీ మ్యాగీ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. మేమైతే ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకిప్పుడు లంచ్‌లోకి సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇది పొంగలి టైప్‌లో చేయమని అడిగారనమాట. పెసరపప్పు, బియ్యంతో పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను. సో, కుక్కర్ పెట్టేసాను. అర్జున్ అయితే బయట భోజనం చేసేస్తాను. నాకు బాక్స్ ఒద్దు అన్నారు. ఆయనింకా ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారు. సో, పిల్లలిద్దరికీ అయితే పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను. కాశీ నుంచి వచ్చేటప్పుడు ప్రతిసారి నేను ఏం తెచ్చుకున్నాను, ఏంటి అనేది చూపిస్తూ ఉంటాను. కాశీ నుంచే కాదండి. నేను ఏ యాత్రలకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ చేస్తాం గదా! అవి నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఆ వీడియోస్ కూడా మీకు చాలా ఇష్టం గదండీ! ఈసారి మాత్రం కాశీలో నేనేం పెద్దగా షాపింగ్ చేయలేదు. అంత టైం గూడా లేదండి. చాలా బిజీగా. ఈ దర్శనాలకే ఎక్కువ టైం పట్టేసింది గదా! కాశీ విశ్వేశ్వరుని దర్శనానికే చాలా టైం పట్టేసింది. సో, అందుకనేంటంటే నేను పెద్దగా షాపింగ్ జేయలేదు.
అయినా లాస్ట్ టైమ్ వెళ్ళిన 2 టైమ్సు అప్పుడు షాపింగ్ ఎక్కువ చేసామండి. మంచిగా కావాల్సినవన్నీ తీసుకున్నాం. ఈసారి ఇంక తీసుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. ప్రసాదాలు లాంటివి కూడా బాక్స్‌లు ఉంటాయి గదా! కాశీ వెళ్ళిన వాళ్ళు ఆహ్, అందులో త్రిదళం, ఆహ్, ఆహ్, రుద్రాక్ష ఇదంతా గూడా మనకు ఒక బాక్స్ సెట్ వస్తదనమాట. ఎప్పుడు వెళ్ళినా అవి తీసుకునేవాళ్ళం. ఇంక ఈసారి అవి కూడా తీసుకోలేదులెండి. ఎందుకంటే అవి ఎవరికైనా ఇచ్చినా గూడా పక్కన పెట్టేస్తున్నారు. యూజ్ చేసుకోవట్లేదు. అందులో రుద్రాక్ష అవన్నీ ఉంటాయి. చక్కగా మనం దేవుని దగ్గర పెట్టుకోవచ్చు, బీరువాలో పెట్టుకోవచ్చు, మెడలో కట్టుకోవచ్చు మగవాళ్ళైతే. సో, బట్ అవి ఎవరు యూజ్ చేయట్లేదు. ఇంక అందుకని ప్రసాదాలు కూడా తేలేదులెండి. అర్జున్ వాళ్ళ ఆఫీస్‌లో ఇవ్వడానికి చిన్న స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నారు. ఆఫీస్‌లో గూడా ఎక్కువ జనం ఏమీ లేరు గదా! వాళ్ళకివ్వడానికి మాత్రం స్వీట్ బాక్స్ తీసుకున్నాం. మనకి కాశీ విశ్వేశ్వరుని టెంపుల్ లోపలే ప్రసాదం ఉంటాయండి. లడ్డూ ప్రసాదం, పాలకోవా ఇవన్నీ ఉంటాయన్నమాట. లోపలే తీసుకున్నాం బాక్సు, ప్రసాదం బాక్సు. ఇంకవి ఇక్కడ ఇక్కడ వాళ్ళకివ్వడానికైతే తీసుకున్నామనమాట. ఇంకా షాపింగ్ పెద్దగా ఏం చేయలేదు. బట్ వచ్చేసేటప్పుడు మాత్రం బెనారస్ శారీస్ చాలా ఫేమస్ కదండీ! ఇప్పుడు మూడోసారి దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఇంక నా పిల్లలు పెద్దవయిపోయిన తర్వాత, "అమ్మా కాశీ తీసుకువెళ్తాం రా అమ్మ. మా చిన్నప్పుడు ఎప్పుడో నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళావు కదా! ఇప్పుడు మేము మిమ్మల్ని తీసుకువెళ్తాం రండి" అని వాళ్ళు తీసుకువెళ్తేనే మళ్ళీ కాశీ వెళ్తానేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడికి దగ్గర కాబట్టి మాకు ఝాన్సీకి కాశీ చాలా దగ్గర కాబట్టి నార్త్‌లోనే ఉన్నాను కాబట్టి 3 సార్లు నేను ఆ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోగలిగాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గనక మేబీ పిల్లలు పెద్దయిన తర్వాత ఎప్పుడో వాళ్ళు తీసుకొస్తే వస్తానేమో. అందుకని కాశీలో ఇంకా బనారస్ శారీస్, పట్టు శారీస్ చాలా ఫేమస్ కదండీ! మనకి అడుగడుక్కి బనారస్ శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. షాప్స్ ఉంటాయి. ప్రతి చోట అమ్ముతారండి. రోడ్డు పక్కన కూడా ఆహ్, అమ్ముతారు. సో, బనారస్ శారీస్ అయితే తీసుకున్నాననమాట. ఇంకా పిల్లలైతే పిల్లల టాయ్స్ ఇవన్నీ తెలిసిందే గదా! చిన్న పిల్లలు గాబట్టి ఇంక చూసిన ప్రతీదీ కావాలంటారు. వాళ్ళైతే టాయ్స్ అవి తీసుకున్నారు. సాహితమ్మకి మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకుందాం అనుకున్నానండి. అంటే మనకక్కడ కొంచెం తక్కువ కాస్ట్‌కే మంచి హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇంక అవన్నీ తీసుకోవడం అయితే కుదరలేదు. సాహితమ్మకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం. ఇంట్లో కూడా 3, 4 ఉన్నాయి. సరే అక్కడ తక్కువ కాస్ట్ మంచివి దొరుకుతాయి కదా! తీసుకుందాం అని అనుకున్నాను గానీ, ఇంక అవన్నీ తీసుకునే అంత టైం అయితే లేదు. శారీస్ అవి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఇక్కడైతే కుక్కర్ పెట్టాను. సో, వంట అయిపోయిన తర్వాత రిలాక్స్డ్‌గా కూర్చొని నేను కాశీ నుంచి ఏం తీసుకొచ్చాను ఏంటి అనేది చూపిస్తాను. సో, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇది లాస్ట్ మండే రోజు వీడియో అండి. మేము వచ్చిన రోజున మండే అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు కొడుకుని లేచి గదులన్నీ కూడా పెట్టేసుకుని తలస్నానం చేసి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. కాశీ నుంచి వచ్చేటప్పుడు ఈసారి నేను పెద్దగా ఏం తీసుకురాలేదు కానీ కొన్ని కాశీ తాడ్లు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కోసం లడ్డూ ప్రసాదం ఇవన్నీ తీసుకున్నామన్నమాట. అవి దేవుని దగ్గర పెట్టి చాలా మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకున్నానండి ఆ శివయ్యకి. కాశీ యాత్ర అయితే చాలా జరిగిందండి. ఈ జర్నీస్‌లో గానీ ఎక్కడా కూడా మేము ఇబ్బంది పడలేదు. ఆ కాశీ విశ్వేశ్వరుడిని, కాలభైరవుడిని, కాశీ విశాలాక్షిని, అన్నపూర్ణేశ్వరి దేవిని మరొక్కసారి గుర్తు చేసుకొని స్మరించుకున్నాను. మన సైడ్ ఎవరైనా కాశీ వెళ్ళొస్తే గనక మీరు కాశీ వెళ్ళిన వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కాశీ వెళ్ళినప్పుడు చూపించాను కదా! కాశీలో మనం ఎక్కువ నడక ఉంటుందండి మనకి. చాలా మనం కాశీ వీధులన్నీ కూడా నడిచే వెళ్ళాలన్నమాట. కాశీ అనేది ఒక మహా పుణ్య ప్రదేశం అండి. కాశీ ఎవరైతే వెళ్ళి వస్తారో ఆ కాళ్ళకి మనం నమస్కారం చేసుకోవటం వల్ల సగం పుణ్యం మనకు వస్తుంది అని చెప్తారనమాట. అంటే కాశీ వీధులన్నీ తిరిగొచ్చిన పాదాలు కాబట్టి ఆ పాదాలకి మనం నమస్కారం చేసుకుంటే వాళ్ళు కాశీ వెళ్ళొచ్చిన పుణ్యంలో సగం పుణ్యం మనకు వస్తుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో, కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు అంటే ఏ దేవస్థానానికైనా ఏ పుణ్యక్షేత్రానికైనా ఎవరైనా వెళ్ళి వస్తే గనక మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే గనక కాళ్ళకి నమస్కారం అయితే చేసుకోండి. ఇంకా మార్నింగ్ సాహితీ, సాత్విక్ ఇద్దరు
స్కూల్‌కి రెడీ అయిపోయారు గానీ, ఇంక తర్వాత వాళ్ళ డ్యాడీ తీసుకువెళ్ళనని చెప్పారు కదండీ! ఇంక యూనిఫార్మ్స్ తీసేసి నైట్ డ్రెస్‌లయితే వేసేసుకున్నారనమాట. ఈరోజు మండే కదండీ! మార్నింగే స్నానాలు చేసేసారు కదా! మా సాహితమ్మ మార్నింగ్ స్నానం చేసిన వెంటనే మండే రోజున శివయ్యకి జలాభిషేకం చేసొస్తది. నమస్కారం చేసుకొని వస్తదనమాట. మా సాహితమ్మ మార్నింగే గుడికైతే వెళ్ళొచ్చేసింది. మా సాత్విక్ ఇప్పుడు వెళ్తున్నాడండి. వాటర్ తీసుకొని వెళ్తున్నాడు. ఏ పని కుదురుగా చేయడండి మా సాత్విక్ అయితే. ఆ ఆకుని వాటర్‌లో ముంచి, ఆ వాటర్ రోడ్ అటు ఇటు చల్లుకుంటూ వెళ్తున్నాడండి. అలా ఉంటదనమాట మా సాత్విక్‌తో. ఇంక నేను కూడా వెళ్దాం అనుకున్నాను గానీ కుదరలేదు. చాలా బట్టలున్నాయండి. ఇంక ఫస్ట్ ఒక రౌండ్ వాషింగ్ మిషన్ అయితే వేసేసాననమాట మార్నింగు. బట్టలన్నీ తీగల పైన వేశాను. రెండో రౌండ్ వేసేసి డాబా పైన వేద్దాం అనుకున్నాను గానీ, ఇంకా కొంచెం మబ్బుగా అలా ఉందనమాట. సరిగ్గా ఎండ రాలేదు. సర్లే నెక్స్ట్ డే వేద్దాంలే అని అనుకున్నాను. సో, వంట అయితే అయిపోయింది. బట్టల పని కూడా అయిపోయింది. కాశీలో ఈసారి నేను పెద్దగా షాపింగ్ ఏం చేయలేదండి. ప్రయాగ్రాజ్‌లో కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కదా! సో, ప్రయాగ్రాజ్‌లో కూడా షాపింగ్ ఏం పెద్దగా చేయలేదు. ప్రయాగ్రాజ్‌లో ఎక్కువ తిరగలేదులెండి. త్రివేణి సంగమ స్నానం చేసేసిన తర్వాత మేము అక్కడ ఒక 2 టెంపుల్స్ దర్శించుకుని మళ్ళీ కాశీకైతే ప్రయాణం అయిపోయాం. సో, అందుకని ప్రయాగ్రాజ్‌లో ఎక్కువ ఏం తిరగలేదు. అక్కడ షాపింగ్ కూడా ఏం పెద్దగా చేయలేదు. మా సాహితమ్మకి ఇయర్ రింగ్స్ ఏవో తీసుకున్నాను. మా సాహితమ్మ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఏవో తీసుకుంది అంతే. అక్కడ పెద్దగా ఏం తీసుకోలేదనమాట. అయితే కాశీలో మాత్రం కొంచెం కాశీలో కూడా పెద్దగా షాపింగ్ ఏం చేయలేదులెండి. షాపింగ్ చేసే అంత టైం కూడా లేదు మాకు. ఇంక నేను కూడా ఏం ప్లాన్లు వేసుకోలేదులెండి. అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి అని కూడా ఏం అనుకోలేదు. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి తీసుకున్నాను గదా! ఈసారి ఏం తీసుకోవాలి అని కూడా అనుకోలేదనమాట. సో, అయితే ఇంకా కాలభైరవుడి టెంపుల్ దగ్గర మనకి ఇవి అమ్ముతారండి. సో, కాలభైరవుడి ఇదనమాట. అదే సూర్య భగవానుడి ఫేస్ అట్లా ఉంటుంది. ఇవి మనకి కాలభైరవుడి టెంపుల్ దగ్గర అమ్ముతారు. ఇవి ఏంటంటే మనం గుమ్మం ముందు కట్టుకున్న లేదంటే వ్యాపార సంస్థల దగ్గర అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు అక్కడ ఎదురు అట్లా పెట్టుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ రాదు, దిష్టి తగలదు అంటారనమాట. సో, ఇవి మనకి కావాల్సిన సైజులు ఉంటాయి. పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ఉంటాయి. సో, ఇలా చిన్న సైజు కావాలి అనుకున్నా కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి తీసుకున్నాను. కాలభైరవుడి టెంపుల్ దగ్గర తీసుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదం అండి. ఈ కాలభైరవుడి టెంపుల్ దగ్గర ఇచ్చిన ప్రసాదం అనమాట. అలాగే మనకి ఇంకా అక్కడ ఎక్కువగా కాశీతాళ్ళు దొరుకుతాయి. కాశీతాళ్ళు కడతారు. కాలభైరవుడి గుడి దగ్గర మనకి కాశీతాళ్ళు కూడా చేతికి కడతారండి. పిల్లలకి దిష్టి లాంటివి కూడా తీస్తూ ఉంటారనమాట. ఇంకా ఇది లడ్డు ప్రసాదం అండి. ఇది కాశీ విశ్వేశ్వరుని టెంపుల్ దగ్గర తీసుకున్నాం. చెప్పాను కదా ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం కోసం లడ్డు ప్రసాదాలు అవి తీసుకున్నాము అని. ఇంకా ఇవి కూడా కాశీ విశ్వేశ్వరుని ప్రసాదాలు అనమాట. సో, టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాము. అక్కడ ఏంటంటే మనకి మన సైడ్ ఏంటంటే టెంపుల్స్ అంటే కొబ్బరికాయలు కొడతాం ఎక్కువగా, అరటిపళ్ళు అవి తీసుకువెళ్తాం కదండి. ఇక్కడ ఏంటంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అండి, అయోధ్య వెళ్ళినా, కాశీ వెళ్ళినా, ఇంకా దగ్గరలో ఏ చుట్టుపక్కల ఏ టెంపుల్స్కి వెళ్ళినా కొబ్బరికాయ, అరటిపళ్ళు అస్సలు దొరకవు. స్వీట్ షాపులు ఉంటాయండి. మంచి నేతితో చేసిన కలాకండ్ స్వీట్స్ ఇటువంటివే మనకి లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తారనమాట ప్రసాదంగా. ఇవి స్వామివారికి చూపించి మళ్ళీ మనకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇవి కూడా కాశీ విశ్వేశ్వరుని ప్రసాదం అనమాట. ఇంకా ఇవి కూడా మరమరాలు, అలాగే చిన్న పంచదార పలుకులు ఇటువంటివి ప్రసాదంగా ఇస్తారు. కుంకుమ. ఇంకా మనకి ఎవరికైనా అంటే మనం కాశీ వెళ్ళాం కదండి, కాశీ ప్రసాదంగా చాలామంది బాక్సులు తీసుకువెళ్తూ ఉంటారు. మేము ఆల్రెడీ ముందు 2 టైమ్స్ కాశీ వెళ్ళాం కదండి, అప్పుడు ఇటువంటి బాక్సులు చాలా తీసుకునే వాళ్ళం. ఎందుకంటే ఇంకా ఆంధ్ర చాలామంది ఉంటారు కదా మన రిలేటివ్స్ అందరూ. కాశీ వెళ్ళాము అంటే ఏం తీసుకొచ్చారు అని అడుగుతారు కదండి ప్రసాదం. సో, ఈ బాక్స్లో ఏంటంటే మనకి చేతికి కట్టుకోవడానికి తాడు ఉంటుంది, కాశీదారం ఉంటుంది, అలాగే రుద్రాక్ష ఉంటుంది, ప్రసాదం ఉంటుంది, విభూది ఉంటుందండి. కాశీ విశ్వేశ్వరుని విభూది ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదంతా ఒక బాక్సు. మేము 2 టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా త్రిదళం కూడా ఉంటుంది. 2 టైమ్స్ ఇటువంటి బాక్సులు చాలా తీసుకున్నాం. రిలేటివ్స్ అందరికీ పంచిపెట్టాం. ఏంటంటే బాక్సులు తీసుకుని దేవుని దగ్గర పెట్టేయడమో, పక్కన ఒక చోట పెట్టేయడం చేస్తున్నారు. ఇవి ఉపయోగించుకోవట్లేదండి పెద్దగా ఎవరు. పక్కన పెట్టేస్తున్నారు కదా అని నేను ఈసారి ఈ బాక్సులు ఏం తీసుకోలేదు. ఓన్లీ లడ్డు ప్రసాదం ఇవే తీసుకున్నాం. అవైతే ఇంకా వెంటనే తింటారు కదా, సో అందుకని ఆ లడ్డు ప్రసాదాలు అవే తీసుకున్నాం. ఇంకా ఊరు వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళడానికి ఏం తీసుకోలేదండి. సో, ఆల్రెడీ ఇచ్చాం కదా ప్రసాదాలు అని. సో, ఇది మనకి కాశీ విశ్వేశ్వరుని టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళామన్నమాట వీటితో పాటు ప్రసాదం.
సివి విశ్వేశ్వరునికి చూపించి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. సో ఈ బాక్స్ అనమాట. కాశీ వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఈ బాక్సులు తీసుకువెళ్తారు. ఈ ప్రసాదం బాక్సులు మనకి టెంపుల్ లోపల అంటే టెంపుల్ దగ్గరలో ఎక్కడైనా దొరుకుతాయి. కాశీ మొత్తం మనకి ఈ బాక్సులు ఎక్కడ కావాలన్నా దొరుకుతాయండి. కాశీ వెళ్ళిన వాళ్ళు రిలేటివ్స్ ఇవ్వడానికి బాక్సులు అయితే తీసుకుంటారు. సో అవైతే తీసుకున్నాను. అలాగే మా ఆడపడుచుకి, మా వదిన వాళ్ళకి ఇవ్వడానికి కాశీ అన్నపూర్ణేశ్వరి ఇత్తడివి ఉంటాయి కదండి ప్రతిమలు, అవి తీసుకున్నాను. చాలామంది ఈ ప్రతిమలు దేవుని దగ్గర పెట్టుకుంటారు. అలాగే బియ్యం డబ్బాలో వేసుకుంటారండి. చాలామంది బియ్యం డబ్బాలో వేసుకుంటారు. కిచెన్లో ఒక చోట పెట్టుకుని కొంతమంది దీపం అవి పెట్టుకుంటారు కదా. సో కాశీ అన్నపూర్ణేశ్వరి ఇత్తడి ప్రతిమ అనమాట. చాలా బాగుంది, వెయిట్ ఎక్కువ ఉంది. వీటితో పాటుగా నేను ఇంకా కాశీ విశ్వేశ్వరిని చిన్న చిన్న ఫొటోస్ కూడా తీసుకుని, అంటే వదిన వాళ్ళకి, మా ఆడపడుచుకి ఇవ్వడానికి చిన్న చిన్న ఫొటోస్ లాంటివి అవి తీసుకుందాం అనుకున్నాను. ఇవి ఒక్కటి ఏమిస్తే బాగుంటుంది, ఫొటోస్ కూడా తీసుకుని ఇవి అవి ఇద్దాం అనుకున్నాను. కానీ ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి కానీ వేటికి ఇంకా టైం లేదండి. ఇంకా పరుగుల మీద దర్శనాలు చేసుకోవడం, ఇంకా వచ్చేయడం అలాగే అయిపోయిందనమాట. ఇవి కూడా నేను వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు లైన్లో చాలాసేపు నుంచోవలసి ఉంటుందండి. కొంచెం ఎర్లీగా దర్శనానికి వెళ్ళిపోతాం కదా. లైన్లో నుంచినప్పుడు మనకి షాప్స్ ఉంటాయి. ఆ షాప్ దగ్గర తీసుకున్నాను అనమాట. లైన్లో నుంచినప్పుడు అక్కడ చిన్న చిన్న ఇంకా కాశీ విశ్వేశ్వరిని ఫొటోస్ అవి నాకు కనిపించలేదు, లేదంటే అక్కడే తీసేసుకుందును. కాశీ అన్నపూర్ణేశ్వరి విగ్రహాలు అయితే ఇత్తడి విగ్రహాలు తీసుకున్నాను. నా దగ్గర కూడా లేదు, సో అందుకని నేను కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో అంతే అండి. ప్రసాదాలు అవి అంటే టెంపుల్ దగ్గర పెద్దగా ఏం తీసుకోలేదు, కానీ ప్రసాదాలు అవి తీసుకున్నాం. ఇది కాశీ విశ్వేశ్వరుని విభూది. ఈ దండలు సాహితమ్మకి, సాత్విక్కి కాశీ విశ్వేశ్వరుని టెంపుల్లో వాళ్ళిద్దరికి మెల్లో వేశారనమాట అక్కడ పూజారి గారు. తమ్ముడికి కూడా వేశారమ్మా. తమ్ముడు వెంటనే తీసేశాడు. ఇవి ఏంటంటే తెల్ల జిల్లేడు అంటారు కదా, ఆ దండలు అనమాట. సాహితమ్మకి, సాత్విక్కి ఇద్దరికి వేశారు. ఈ దాంట్లో కూడా ఇందులో కవర్లో ఉండిపోయాయి అనమాట. ఇవి అది ఒక్కసారి ప్రెస్ చేయాలి. ఇంకా మనకి నార్త్ అంటే ఈ చికెన్ కర్రీ వర్క్ డ్రెస్సులు దొరుకుతాయండి. నాకు ఎందుకో ఇవి ఇష్టం అనమాట. కాటన్ మెటీరియల్, ఇవి మంచి స్మూత్ కాటన్ ఉంటాయి. నేను అయోధ్య వెళ్ళినప్పుడు కూడా రిటర్న్ వచ్చేటప్పుడు ఈ డ్రెస్సులు తీసుకున్నాను లక్నోలో. సేమ్ చికెన్ కర్రీ వర్క్ అంటే నార్త్లో స్పెషల్ అనమాట. థ్రెడ్ వర్క్ అండి, ఇది థ్రెడ్ వర్క్. అయితే కాశీలో మనకి ఎక్కువ ఈ డ్రెస్సులు అవి దొరుకుతాయి, తక్కువ కాస్ట్గా దొరుకుతాయండి. ఇది 3 పీస్ సెట్ కాదు, 2 పీస్ సెట్, ప్యాంటు టాప్ వస్తుంది. 300 రూపీస్ అనమాట. చాలా రీజనబుల్గా అనిపించింది. క్లాత్ కూడా చాలా బాగుందండి. చాలా ప్యూర్ సాఫ్ట్ కాటన్ అనమాట. నా దగ్గర లేని కలర్స్ ఒక 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఇదంతా కూడా ప్రింట్ కాదు, థ్రెడ్ వర్క్ అండి. ఈ చికెన్ కర్రీ డ్రెస్ లాంటి వర్క్ అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. థ్రెడ్ వర్క్ కదా, సో మనకి బాగుంటాయి కట్టుకుంటే. సో కాటన్ అనమాట ఇవి. ఇవైతే 2 డ్రెస్సులు తీసుకున్నానండి. ఇది 2 పీస్ సెట్ 300 అనమాట. అదొక కలర్, ఇదొక కలర్, గ్రీన్ కలర్ ఒకటి, అది కొంచెం డార్క్ పింక్ ఆ షేడ్లో వచ్చిందనమాట. ఇదొక కలర్. ఇంకా చూద్దాం, తీసుకుందాం అని అనుకున్నాను, కానీ అంత టైం లేదండి. ఇవి కూడా హడావిడిగా హడావిడిగా చూసేసి తీసుకుని వచ్చేసాను అనమాట. ఇంకా మేము వచ్చే రోజున రైల్వే స్టేషన్కి ఇంకా వెళ్ళాలి, టైం అయిపోతుంది ట్రైన్కి అని టైంలో ఇంకా హడావిడిగా, అంటే మనకి రోడ్డు పక్కనే స్ట్రీట్ షాపింగ్ చాలా ఉంటుందండి. సో డ్రెస్సులు అవి కావాలి అంటే మనకి పిలిచి అమ్ముతూ ఉంటారు. 500కి 3 డ్రెస్సెస్, 500కి 4 అట్లా కూడా ఉంటాయన్నమాట ఈ చికెన్ కర్రీ వర్క్స్ డ్రెస్సెస్. అయితే అవి క్వాలిటీ ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం 2 పీస్ 300 అండి. సో ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్ కాటన్ అనమాట. నచ్చింది. డైలీ వేర్కి, డైలీ యూస్ చేసుకోవడానికి ఈ డ్రెస్సులు చాలా బాగుంటాయి. సో అందుకని నేను 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. మా సాహితమ్మకు కూడా ఏమైనా కుర్తీస్ లాంటివి దొరుకుతాయేమో అని అనుకున్నాను, కానీ సాహితమ్మ సైజ్ అయితే లేవు. సో అందుకని నేనైతే 2 తీసుకున్నాను. ఇంకా కాశీ అంటే ఒకసారి ప్రెస్ చేయాలి. ఇంకా కాశీ అంటే బనారస్ పట్టు చీరలండి. చాలా చాలా ఫేమస్. మనకి కాశీలో అడుగడుగున
షాప్ ఉంటుందండి. సో, మనకి స్ట్రీట్ షాపింగ్‌లో కూడా బనారస్ పట్టు చీరలు రోడ్డు పక్కన పెట్టి కూడా అమ్మేస్తా ఉంటారు. చాలా ఫేమస్. మీరు కాశీ వెళ్తే ఖచ్చితంగా ఒక మంచి హోల్‌సేల్ డీలర్ దగ్గరికి వెళ్ళి పట్టు శారీస్ అయితే తీసుకోండి. చాలా 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 బావుంటాయి కలెక్షన్స్. ఆహ్, నేను అసలు ఈ శారీ తీసుకుందాం అనే ఈ శారీస్ బనారస్ శారీస్ తీసుకుందాం అనే ఆలోచన అయితే నాకు లేదండి. అంటే అంతకుముందు వెళ్ళినప్పుడు నేను 2 టైమ్స్ కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర అమ్మవారికి కట్టిన శారీస్ ఉంటాయి కదా! అవి అమ్ముతారండి. మీకు షాపింగ్‌కి వెళ్ళే అంత టైం లేదు, తీసుకోలేకపోతున్నాం ఏమి అని అనుకుంటే గనక మీరు వారాహి అమ్మవారి దర్శనానికి గానీ, కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనానికి గానీ, అన్నపూర్ణేశ్వరి దేవి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్స్ దగ్గర కూడా మనకి శారీస్ అమ్ముతారండి. కాటన్ శారీసు, ఇటువంటి బనారస్ పట్టు శారీసు అమ్మవారికి పెడుతూ ఉంటారు కదా చాలామంది. ఆ శారీస్ మనకి అమ్ముతారు. ఎంతో కొంత మన దగ్గర మనీ తీసుకొని ఇస్తారనమాట. మీరు అమ్మవారి దగ్గర శారీస్ తీసుకుంటే, అమ్మవారి శారీస్ తీసుకున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి చీర తెచ్చుకున్నామనే ఇది ఉంటుందనమాట. సో, మీకు షాపింగ్ చేసేంత టైం లేదు, తిరగలేము అని అనుకుంటే గనక మీరు టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ శారీస్ చూపించమని అడగండి. వాళ్ళు చూపిస్తారు. సో, అక్కడ కూడా మంచి మంచి శారీస్ ఉంటాయండి. నేను లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళాను కదా! ఆ 2 టైమ్స్ నేను కాశీ విశాలాక్షి అమ్మవారికి ఫస్ట్ టైం కాశీ విశాలాక్షి అమ్మవారికి కట్టిన శారీ ఇస్తారా అని అడిగితే ఇస్తాను అన్నారండి. గ్రీన్ పట్టు శారీ అనమాట. అసలు ఎంత బావుంటుందో ఆ శారీ అయితే తెచ్చుకున్నాను నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి దగ్గర శారీ ముందు పెట్టిన శారీ ఒకటి నచ్చి అది ఇస్తారా అంటే ఇస్తాము అన్నారు. సో, ఎంతకంత మనీ ఇచ్చేసి అప్పుడు కాశీ విశాలాక్షి అమ్మవారి దగ్గరే శారీ తీసుకున్నాను. అలాగే అమ్మ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి అప్పుడు లాస్ట్ టైము సో, అమ్మ నాకొక శారీ కొన్నదక్కడ. సో, అలా కాశీ నుంచి ఒక 2, 3 శారీస్ అయితే తెచ్చుకున్నానండి. ఈ శారీ ఏంటంటే నేను శారీస్ తీసుకోవాలి అని అసలు ఏం అనుకోలేదు. ప్లానింగ్ కూడా లేదు. అయితే అర్జున్ ఇంకా కాశీ ఎప్పుడొస్తామో ఏంటో తెలీదు కదా! మంచి బనారస్ పట్టు శారీస్ తీసుకో అని ఆయనే అన్నారనమాట. ఇంకంత ఆఫర్ ఇస్తే తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి? మళ్ళీ నీ కొడుకు పెద్దయిన తర్వాత నీ కొడుకో, నీ కూతురో తీసుకొస్తారు. మళ్ళీ నేను ఇంత దూరం నేను తీసుకురాలేనేమో అని అన్నారనమాట. మంచి శారీస్ తీసుకో పట్టు శారీస్ అన్నారు. సో, ఆయన అంతలా చెప్పిన తర్వాత తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి? సో, మంచి శారీసే తీసుకున్నాను. బనారస్ పట్టు శారీ అనమాట. ఇది ప్యూర్ బనారస్ పట్టు శారీ అండి. కొంచెం మనకి గ్రే కలర్‌లోనే కొంచెం థిక్ ఈ కలర్ ఏమంటారో కూడా నాకు తెలీదు. సో, చూడగానే ఈ శారీ నచ్చింది. అంటే నాకు చాలా ట్రెడిషనల్ పింక్, రెడ్, గ్రీన్ ఇటువంటివి నేను ఎక్కువగా రెగ్యులర్‌గా కడుతూనే ఉంటాను గదా! ఇది కొంచెం నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది శారీ కలర్ ఇదంతా గూడా. బార్డర్ గూడా చాలా బావుందండి. ఇది ప్యూర్ బెనారసి పట్టంట. సో, ఎంత వెయిట్ ఉందో తెలుసా శారీ? చాలా వెయిట్ కూడా ఉందనమాట. బావుంది. సో, ఈ శారీ అయితే నేను తీసుకున్నాను. సో, దీంతో పాటు ఇంకో శారీ కూడా తీసుకున్నాను. అయితే నేను కాశీ వెళ్ళినప్పుడు ఇట్లా శారీస్ తీసుకున్నాను అని చూపిస్తా ఉంటాను. లాస్ట్ టైం అమ్మ, అత్తమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు గూడా నేను శారీస్ ఇవన్నీ గూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. అప్పుడు చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఎక్కడ తీసుకున్నారు? షాప్ పేరు చెప్పండి. వీటి కాస్ట్ చెప్పండి అని. అయితే మనకి కాశీలో ప్రతి చోట షాప్స్ ఉంటాయండి. మీరుండే ప్లేస్‌లో అంటే మీరు ఎక్కడ రూమ్ తీసుకుంటారో అక్కడ దగ్గరలో హోల్‌సేల్ షాప్ ఏమన్నా ఉంటే గనక తీసుకోండి. షాప్ పేరు ఎందుకు చెప్పట్లేదో కూడా చెప్తాను. ఇంకొక శారీ ఉంది అది చూపించి చెప్తాను. సో, ఈ శారీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో. సో, చాలా నచ్చిందండి. ఇది కొంచెం ఎలా ఉందంటే ఇది గ్రే కలరే అండి. థిక్ గ్రే కలర్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ కలర్ మనకి కొంచెం రేర్ కలర్ అనమాట. చాలా నచ్చింది. చాలా బాగుందండి కలర్ అయితే. ఈ అంచు కూడా కొంచెం పెద్ద అంచు వచ్చింది. సో, చాలా బాగుంది. నేను ఇంత పెద్ద అంచు శారీస్ కూడా ఎక్కువగా కట్టలేదు, లేవు కూడా నా దగ్గర. సో, అందుకని ఈ శారీ చూడగానే నచ్చింది. అర్జున్ కూడా బాగుంది ఈ కలర్ నీ దగ్గర లేదు కదా అన్నారు. సో, అందుకని ఇదైతే తీసుకున్నాను. చాలా వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే. మనకి ప్యూర్ బెనారసి పట్టు శారీస్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటాయంట. సో, ఆ షాప్ ఆయన చెప్పారనమాట. మనకు కూడా తెలియదులేండి. నాకు కూడా శారీస్ గురించి పెద్దగా తెలీదు. అంటే కొంచెం లైట్ వెయిట్ శారీస్ కూడా ఉన్నాయి. వాటికంటే కూడా ఇలా బరువు ఉన్నవి శారీస్ ఇది ప్యూర్ పట్టు అంటండి షాప్ ఆయన చెప్పారు. ఇంకో శారీ ఇదనమాట. ఇది డబల్ షేడ్ వస్తుంది. బ్లూ అలాగే రామా గ్రీన్ డబల్ షేడ్ అనమాట. సో, మీకు కనిపిస్తుందా? ఈ శారీ కూడా చాలా బాగుందండి.
సో ఇది ఒక్కటి తీసుకున్నాను. సో ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంచిగా బ్లౌజెస్ అయితే వర్క్ చేయించుకొని కుట్టించుకోవాలండి వీటి మీదకి. సో ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి. నేను తీసుకున్న 2 బెనారస్ పట్టు చీరలు అయితే ఇవన్నమాట. ఈ శారీ అసలు తీసుకుందాము అనే థాట్ లేకుండా, ఐడియా లేకుండా అప్పటికప్పుడు వెళ్ళి తీసేసుకున్న శారీస్ అనమాట. అంతేలేండి, మనం ముందుగా ఏమన్నా అనుకుని ప్లాన్ చేసుకుంటే అవి జరగవు, కానీ ఇట్లా అనుకోకుండా తీసుకుంటాం కదా, అది బాగుంటాయి. సో వీటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో ఇవి పవిటంచ్ అనమాట పళ్ళు. సో ఈ శారీ పళ్ళు చాలా బాగుంది. సో చూపిస్తాను. ఇవి మడతలు ఇప్పేసాను అనుకోండి, మడత పెట్టడం కొంచెం కష్టమే, వాళ్ళు పెట్టినట్టు రాదు నాకు. ఈ శారీ కంటే కూడా ఈ శారీ వెయిట్ ఎక్కువ ఉందండి, చాలా వెయిట్ ఉంది. సో అన్నమాట ఇది. సో ఇది కూడా చాలా ఒరిజినల్ అని చెప్పారు. సో అది ఎంతవరకు ఒరిజినల్ అనేది నాకు తెలియదు, కానీ ఆయన చెప్తే వినడమే. సో లోపల పవిటంచి ఇలా వచ్చిందనమాట. చాలా బాగుందండి. ఈ షైనింగ్ అయితే చాలా బాగుంది. మీకు వీడియోస్లో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ శారీ అయితే చాలా చాలా బాగుంది. కట్టుకుంటే మంచి రిచ్ లుక్ ఉంటుంది. అయితే నేను ఎప్పుడు కాశీ వెళ్ళినా ఇట్లా కాశీలో అయోధ్యలో ఇవి తీసుకున్నాను అని చెప్తా ఉంటాను కదండి. చాలామంది అంటారు వాటి కాస్ట్ చెప్పచ్చు కదా, షాప్ నేమ్ చెప్పచ్చు కదా అంటారు. ఇప్పుడు నేను షాప్ నేమ్ చెప్పాను అనుకోండి, మేము ఎక్కడ రూమ్ తీసుకున్నది ఈసారి కొంచెం దూరంగానే రూమ్ తీసుకున్నామండి. రూమ్ విషయంలో ఈసారి మిస్టేక్ చేసామన్నమాట. మేము ఎప్పుడు కూడా ఆంధ్ర ఆశ్రమాల దగ్గర మేము రూమ్ తీసుకునే వాళ్ళం. అయితే ఈసారి మమ్మల్ని బస్ స్టాప్లో ఎక్కించుకున్న ఆటో ఆయన ఏమన్నారంటే, మీకు చాలా తక్కువ కాస్ట్కే ఘాట్కి దగ్గరలో, అంటే మణికర్ణిక ఘాటు వీటికి దగ్గరలో రూమ్ చూపిస్తాను అని. అంటే మేము ఆంధ్ర ఆశ్రమాలకే తీసుకువెళ్ళమన్నాము, అక్కడికి కాకుండా వేరే చోట అయితే రూమ్ చూపించారనమాట. అది కొంచెం ఎక్కడో నాకు లోపల ఉన్నట్టు అనిపించిందండి. అంటే ఘాట్లకి అన్నిటికీ దూరంగా ఉన్నట్టు అనిపించింది. దగ్గర అని ఆయన చెప్పి మోసం చేశారు, కానీ సో కొంచెం దూరంగానే ఉన్నాం. హరిశ్చంద్ర ఘాట్కి దగ్గరలో అనమాట. అక్కడ షాప్లో తీసుకున్నాం మేము. నేను ఇప్పుడు షాప్ నేమ్ చెప్పాను అనుకోండి, మీరు ఒక చోట ఉంటారు, ఆంధ్ర ఆశ్రమాల దగ్గర రూమ్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ శారీ కోసం మీరు హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది నేను చెప్పిన ఏరియాలోకి వెళ్ళాలి అంటే. సో అందుకనే జనరల్గా షాపింగ్ చేస్తున్నప్పుడు ఎవరు కూడా షాప్ నేమ్ పెద్దగా చెప్పరండి. ఎందుకంటే మీకు దగ్గరలో, అంటే మీరున్న చోట ప్రతి చోట బెనారస్ శారీస్ కాశీ మొత్తం దొరుకుతాయండి. మనకి పైన హోల్సేల్ డీలర్స్ అని ఉంటుంది, హోల్సేల్ షాప్ అని ఉంటుంది. అటువంటి షాప్లోకి వెళ్తే మీకు 300 నుంచి 400 రేంజ్ నుంచి ఈ బెనారస్ పట్టు శారీస్ స్టార్ట్ అవుతాయి. 300-400లో కూడా శారీస్ దొరుకుతాయండి మనకి. అయితే కొంచెం అవి క్వాలిటీ తక్కువ ఉంటాయి, లైట్ వెయిట్లో వస్తాయి. మంచి క్వాలిటీ కావాలి మాకు, ఈ విధంగా మంచి క్వాలిటీ పట్టు శారీస్ కావాలి అంటే కనుక అది కొంచెం ప్రెస్ చేయమ్మా, కావాలి అనుకుంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అది కూడా మీరు హోల్సేల్ షాప్లోకి వెళ్తే కనుక బార్గెన్ చేయండి. సో మీరు ఎంత బేరం ఆడితే అంత తగ్గుతారనమాట. కాశీలో ఏంటంటే మీకు బేరాలు ఆడడం రాకపోయినా సరే నేర్చుకోండి. వాళ్ళు చెప్పిన రేటుకి మనం హాఫ్కి అడగాలన్నమాట, ఇంకా తక్కువగా అడిగినా పర్వాలేదు. సో అంత బేరం ఆడితేనే మనకి మనం అనుకున్న రేటుకి అయితే వస్తుంది. అయితే ఈ శారీస్ ఎంత కాస్ట్ పడిందో అనేది చెప్తాను. ఈ శారీస్ ఒక్కొక్కటి కూడా మనకి 3500 చెప్పారండి. 3500 పడుతుంది అన్నారు. నాతో పాటు ఇంకొక ఫ్యామిలీ వచ్చారు కదా, సో ఆవిడ కూడా ఒక శారీ తీసుకున్నారు. సేమ్ ఈ టైప్లో శారీ, కొంచెం ఆవిడ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నారనమాట. 3 శారీస్ 7500 వేశారు వాళ్ళు కాస్ట్. 7800 చెప్పినట్టున్నారు కాస్ట్. నేను 3000కి అడిగానండి, అంటే 3000కి ఇవ్వనన్నారు. ఇంకా 4500కి అయితే ఇచ్చారనమాట. ఈ 3 శారీస్ కలిపి 4500, అంటే శారీ 1500 పడింది. నాకు తెలిసి ఈ శారీ ఈ కాస్ట్కి ఇవ్వడం, ఈ శారీస్ చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే క్వాలిటీ అంత బాగున్నాయి అనమాట. సో మంచి శారీస్ దొరికాయండి ఈసారి మాకైతే. సో మంచి క్వాలిటీ పట్టు శారీస్ తక్కువ కాస్ట్కే దొరికాయి అని అనిపించింది. సో ఒక్కొక్క శారీ 1500 అయితే పడింది. సో ఆ విధంగా మీరు
బార్గెన్ చేయాలన్నమాట. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేయకుండా, వాళ్ళు చెప్పిన కాస్ట్‌కి అంటే మీరు ఒక్కొక్క ఐటెమ్ తీసుకోకుండా మీకు ఎన్ని కావాలో అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. మొత్తానికి బిల్ ఏయమని చెప్పండి. మొత్తం బిల్ ఏసిన తర్వాత అప్పుడు ఆ బిల్‌లోంచి మీరు ఒక 10,000 బిల్ అయిందనుకోండి మీకు, 4,000 ఇస్తాను అని స్టార్ట్ చేయండి. అలా, అలా మీరు మీకు కావాల్సిన ప్రైస్‌కి, మీకు కావాల్సిన రేటు, మీకెంత పడతాయనుకుంటారో శారీ ఆ రేట్‌కి అడగండి. కొన్ని చోట్ల ఇస్తారు, కొన్ని చోట్ల ఇవ్వరు. బట్ ట్రై చేయండి. సో, నేనైతే కాశీలో ఏం తీసుకున్నా సరే అండి, సగానికి సగం అడుగుతాను. కాశీలో అనే కాదు, నార్త్‌లో నేను ఎక్కడికి వెళ్ళినా, అయోధ్య గానీ, కాశీ గానీ, ఇంక ఏ టెంపుల్స్‌కి వెళ్ళినా, స్ట్రీట్ షాపింగ్‌కి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పిన రేట్‌కి హాఫ్ రేట్ కంటే తక్కువకే అడుగుతాను నేనైతే. వాళ్ళు అలా అలా హాఫ్ రేట్‌కి వస్తారనమాట. సో, ఈ శారీస్ ఆహ్, ఆయన చెప్పిందయితే 7,800, మేము తీసుకున్నది 4,500కి అయితే తీసుకున్నాము. అసలు 5,000 తక్కువేమని అన్నారు గానీ, ఇంకా వచ్చేస్తుంటే ఇచ్చారనమాట. ఇస్తారండి. అంటే వాళ్ళు మనల్ని చూసి ఏ ఏ ఏవైనా సరే రేట్లు చాలా ఎక్కువ చెప్తారు. డబల్, త్రిబుల్ వేసి చెప్తారు. సో, అందుకని మీరు ఇటువంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు మీకు బేరం ఆడడం రాకపోయినా సరే నేర్చుకోండి. వాళ్ళు ఏ రేటు చెప్తారో ఆ రేటుకి సగం రేటుకైతే అడగండి. సో, ఈసారి కాశీలో నేను తీసుకున్న వస్తువులైతే ఇవన్నమాట. మెయిన్‌గా ఏంటంటే ఈ శారీసు. అస్సలు ప్లాన్ లేకుండా తీసుకున్నాను గానీ, బాగా నచ్చాయి. సాటిస్ఫైడ్ అనమాట శారీస్ విషయంలో. ఆహ్, సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. కాశీలో నేనేం తీసుకున్నాను, ఏంటి అనేది ఎప్పుడొచ్చినా అంటే నేనెక్కడికి వెళ్ళినా ఏం తీసుకున్నాననేది చూపిస్తా ఉంటాను. ఆ వీడియోస్ మీ అందరికీ కూడా చాలా చాలా ఇష్టం గదండీ! సో, ఈసారి కాశీ వెళ్ళినప్పుడు పెద్దగా షాపింగ్ చేయలేదు గానీ, సో, ఇవైతే మేము తీసుకున్నాను. పిల్లలకి ఇంకా టాయ్సు, సాహితీ, సాత్విక్ ఇద్దరూ ఏవో కెమెరా ఒకటి తీసుకున్నారు. పెన్సిల్సు, అలాగే ఫ్యాన్లు, ఏవేవో బొమ్మలైతే తీసుకున్నారండి. అవన్నీ చూపించట్లేదు, లోపలున్నాయి. అలాగే మా సాహితమ్మ బ్యాంగిల్సు, ఇయర్ రింగ్స్ ఏవేవో తీసుకుంది. అవి త్రివేణి సంగమంలో తీసుకున్నామనమాట ప్రయాగ్‌రాజ్‌లో. ఇంకా అవన్నీ చూపించట్లేదు. మెయిన్‌గా ఇవే కదా! శారీసు, ప్రసాదాలు, ఇంకా అక్కడ ఏం తీసుకున్నాం అనేది ఇవే కదా! సో, ఇవైతే తీసుకున్నామనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.